బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 2750 నుంచి 3000 వరకు పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి 25 లక్షలకు పెంచేందుకు కేబినెట్ అంగీకరించింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు చేయనున్నారు. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్కు ఆమోదం తెలిపింది. జనవరి నుంచి జగన్ ఆరోగ్య సురక్ష 2వ విడత ప్రారంభించనున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. వరలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం వేయడం జరిగింది. ముఖ్యంగా 45 అంశాల అజెండా తోటి కేబినెట్ చర్చించడం జరిగింది. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు, అదేవిధంగా కొత్త ఏదైతే బడ్జెట్ కేటాయింపుకు సంబంధించిన విషయాలపై కూడా క్లియర్ గా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2750 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచుతూ మంత్రి మండలి ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పరిమితి పెంపే విధంగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీనితో పాటు విశాఖపట్నం కేంద్రంగా మెట్రో ఏదైతే ఏర్పాటుకు సంబంధించినటువంటి డిపిఆర్ పై ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఇక దీనితో పాటు సమగ్ర భూ సర్వేకి సంబంధించినటువంటి నిధుల మంజూరీ, వాటన్నిటి విషయాలపై కూడా కేబినెట్ కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మొత్తం 2.5 గంటల పాటు కొనసాగినటువంటి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో 45 అంశాలతోటి ఉన్నటువంటి అజెండాలో మేజర్ అంశాలపై కూడా తుది నిర్ణయం తీసుకొని కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అదేవిధంగా నిధులు ఏదైతే సంక్షేమ పథకాలకు నిధులు విడుదలకు సంబంధించినటువంటి వాటిలో జాప్యం జరగకుండా ఉండే విధంగా కూడా ఆ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వృద్ధులు, వితంతులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ విషయంపై ఈ ఏదైతే పెంపు ఉందో 2750 రూపాయల దగ్గర నుంచి 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న పట్ల కూడా ఆ రాష్ట్రం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే జనవరి నెల నుంచి ఆసరా పెన్షన్స్, చేయూత, ఆసరా పెన్షన్స్ పంపిణీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారో అవన్నీ కూడా ముందు కూడా పూర్తి స్థాయిలో కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా కేబినెట్ తుది నిర్ణయం తీసుకొని స్పష్టంగా కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2.5 గంటల కేబినెట్ భేటీలో ఈ విషయాలు చర్చించడంతో పాటు ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బాబ్జీ అని ఆయన చనిపోయారు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే వారికి కేబినెట్ సంతాపం కూడా ప్రకటిస్తూ 2 నిమిషాల మౌనం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కేబినెట్ భేటీలో కొనసాగడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నటువంటి తీరు, అందించాల్సిన బాధ్యత, ఈ 2 విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసి వాటి మీద దృష్టి కేంద్రీకరించి కూడా స్పష్టంగా కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.